హైదరాబాద్ లో ఏసీబీ సోదాల్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు దాదాపు 3 గంటలకు పైగా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారం, స్థిర ఆస్తులు గుర్తించారు అధికారులు. నగరంలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా 13 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. నరహరి ఇంట్లో పడక గదిలో బెడ్ కింద 1,40,00,000 గుర్తించారు. కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగదు, బంగారు ఆభరణాలు, రెవెన్యూ రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. నరహరి, అతని సోదరుడి ఇళ్లలో భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అలాగే హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. నరహరి తన ఆదాయానికి మించి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ ఈ చర్యలు చేపట్టింది. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాల వివరాలు అధికారులు పరిశీలిస్తున్నారు. నరహరిను ప్రశ్నిస్తూ ఆయన ఆస్తుల మూలాలపై వివరణలు తీసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా నరహరిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రత్యేక దర్యాప్తు నిర్వహించారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత పట్టుబడిన అక్రమాస్తుల పూర్తి వివరాలు, వాటి మార్కెట్ విలువను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అక్రమ ఆస్తులు ఎక్కువ కూడగట్టాడని చెప్పేసి ఈ మధ్యలో రీసెంట్లీ కంప్లైంట్స్ వస్తే దాని మీద సెర్చెస్ ఈరోజు కండక్ట్ చేశాం. మార్నింగ్ 6:30 నుంచి ఇక్కడ సెర్చెస్ నడుస్తున్నాయి. ఇప్పటివరకు సెర్చెస్లో 1 కిలో వరకు బంగారము, తర్వాత 1,40,00,000 రూపాయల నగదు, నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇంకా డాక్యుమెంట్స్ ఎగ్జామిన్ చేస్తున్నాము. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా దాదాపు వాళ్ళ పాప పేరు మీద, బాబు పేరు మీద, వీళ్ళ పేరు మీద కలిసి 1 కోటి రూపాయల వరకు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా మార్కెట్ వాల్యూ ఇంకా కౌంట్ చేయలేదు. మార్కెట్ వాల్యూ ఎంత వస్తుంది అనేది మనకి ఈవినింగ్ వరకు తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫైనలైజ్ అయిపోతే ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇప్పుడు సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వేరియస్ ప్లేసెస్లో ఒక 10 ప్లేసెస్లో 11 ప్లేసెస్లో సెర్చెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి వాళ్ళ ఆఫీస్లో కూడా సెర్చెస్ చేస్తున్నాము.